మకరకమలస్థాం స్ఫాటికీమక్షమాలాం నఖకిరణవిభిన్నాం దాడిమీబీజబుద్ధ్యాం ప్రతికలమనుకర్షన్ ఏన కీరో నిషిద్ధః సభవతు మమ సిద్ధ్యై వాణితే మందహాసః. వరమభయముదారం పుస్తకం చాక్షహారం మణివలయమనోజ్ఞై పాణిపద్మైర్దధానా సితవసనలలామా కుందముక్తాభిరామా వసతు శశినిభాస్యా వాచి వాగ్దేవతానః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వేదాంతేషు యమాహురేకపురుషం వ్యాప్య స్థితం రోదసి యస్మిన్నీశ్వర ఇత్యనన్యవిషయశబ్దో యథార్థాక్షరః. అంతర్యశ్చ ముముక్షుభిర్నియమితప్రాణాదిభిర్మృగ్యతే సస్థాణుస్థిరభక్తియోగసులభో నిశ్రేయసాయాస్తు నః. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యే స్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్రియక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రబిందుధవళం లక్ష్మీన్ నృసింహం భజే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్భక్తులందరికీ నమస్కారం. కాలంలో ఉన్నాం మనం, కాలంలోనే జీవిస్తూ ఉంటాం. కాలం అంటే ఏమి అని ఆలోచన చేసే లోపల వర్తమాన కాలం భూతకాలంగా మారి వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్కసారి భూతకాలం వెనక్కి వెళ్ళిపోయిందంటే ఇంకా మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాలేం. కాలము అనేటటువంటిది ఇదిగో ఉందంటే ఏ కాలములో మనము ఎక్కడ ఉన్నామో ఆ కాలంలో మన కర్మ పండుతుంది. ఇంతకు మునుపు కాలంలో గతంలో మనం చేసినటువంటి కర్మ వర్తమాన కాలంలో మనకు ఫలితానికి అనుభవానికి వస్తూ ఉంటుంది. అందువల్లనే కాలం కలిసి రావాలి అంటారు దేనికైనా. అవని టైం అండి, వాడు అద్భుతంగా వాడు టైం కలిసి వచ్చిందంటాడు. మహాచక్రవర్తి స్థానంలో ఉన్నవాడు కూడా భిక్షగాడుగా మారిపోవచ్చు. ఎందుకు పనికి రాకుండా ఎక్కడో అడవుల్లో తిరుగుతున్నవాడు కూడా మంచి యోగం పట్టి గబుక్కునవాడు ఉన్నత స్థానానికి చేరవచ్చు. మహాపండితుడు కూడా భ్రష్టుడైపోవచ్చు. ఏమీ రానటువంటి మొద్దు కూడా మహాపండితుడు కావచ్చు. కాలానికి అటువంటి శక్తి ఉన్నది. బాగా సన్నిహితమైన స్నేహితులని విడగొట్టేసి పరమశత్రువులను చేసేస్తుంది, పరమశత్రువులను మిత్రులను చేస్తుంది. ఈ కాలం అనేటటువంటిది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, నీవెవడు తండ్రి, ఈ ఇంతటి దివ్య విశ్వరూపాన్ని చూపించావే, నీ యొక్క స్వరూపం ఏమిటి అని అర్జునుడు అడిగితే, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్త అన్నాడు. నేనే కాలము. ఈ మహాభారత యుద్ధరంగంలో లక్షలాది మంది, కోట్ల మంది చనిపోబోతున్నారంటే వాళ్ళను నువ్వు చంపుతున్నావని కాదు, వాళ్ళను మయైవైతే నిహతా పూర్వమేవా అంటాడు. నేను ముందే వాళ్ళకు తలరాత రాసి పెట్టాను, ఫలానా సమయానికి వీడు చచ్చిపోవాలని, ఇట్లా చావాలని రాశాను. ప్రతి జీవుడి యొక్క నిర్ణయము, వాటి యొక్క జీవన విధానము ప్రతి ఒక్కటి నా అదుపాజ్ఞల్లో నడుస్తూ ఉంటుంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్నాడు. సమస్తమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండాలు కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య సంకల్పం చేత నడుస్తూ ఉంటాయి. అటువంటి కాలస్వరూపుడు పరమాత్మ. ఆ కాలం అనేటటువంటిది మంచి కాలం ఉండవచ్చు, చెడ్డ కాలం ఉండవచ్చు. చెడ్డ కాలంలో కూడా మంచి జరగవచ్చు, మంచి కాలంలో కూడా చెడ్డ జరగవచ్చు. అది ఇట్లా జరుగుతుందని మనం చెప్పటానికి లేదు. ఎవరికి మంచి జరుగుతూ ఎప్పుడూ సర్వతో జయమంగళం కావాలంటే ఈశ్వరానుగ్రహం కావాలి. ఆ ఈశ్వరానుగ్రహం కావాలంటే ధర్మం ఆచరించాలి. మనము కోరికలు తీరాలన్నా, మనం సంతోషంగా ఉండాలనుకున్నా, మనం పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలన్నా, దేనికైనా అన్నింటికీ పనికొచ్చేటటువంటిది ధర్మం. మరి ఆ ధర్మం ఏమిటండి అని అంటే,
ఆ ధర్మము అనేటటువంటి ఆ 2 అక్షరాల పదాన్ని వివరించడానికే వేదములు వచ్చాయి. ఆ వేదములు తమ త్రయీ ధర్మస్తు తద్విధి అంటుంది అమరకోశం. ధర్మము వేదముల చేత చెప్పబడేటటువంటిదే ధర్మం. ఆ ధర్మము మనకు అర్థం కానటువంటి సందర్భంలో వాటిని ఎవడికి బుద్ధి పుట్టినట్లు వాడు వ్యాఖ్యానం చేసుకోకుండా, ఎవడికి నచ్చినట్టు వాడు వ్యవహరించకుండా ఆ ధర్మస్వరూపాన్ని విఫలీకరించడానికి లక్షల శ్లోకాల కొద్దీ కలిగినటువంటి పురాణాలు వచ్చినాయి, అనేక శాస్త్రాలు వచ్చినాయి, ఎన్నెన్నో వచ్చినాయి. అయితే అన్నింటినీ సమగ్రంగా మనకు దర్శనం చేయించేది మహాభారతం. అటువంటి దివ్యమైన మహాభారతంలో అద్భుతములైనటువంటివి నిత్య జీవితంలో మనం ఎక్కడ పుట్టామో, మనం పుట్టకముందు ఎక్కడ ఉన్నామో, పుట్టిన తర్వాత మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే రాబోయేటటువంటి కాలంలో మన యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో, ఈశ్వర ప్రీతి ఎలా కలుగుతుందో అన్ని విషయములను అరటిపండు వలిచినట్టుగా వలిచి చెప్పేటటువంటిదే మహాభారతం. అందుకనే మహాభారతాన్ని తెలుగులో వ్రాస్తూ తిక్కన సోమయాజి ఒక మాట అంటారు, ఎరుకగలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠిన్ కదలక ధర్మం బెరుంగుచు. జ్ఞానము కలిగినటువంటి పుణ్య చరిత్ర కలిగినటువంటి వాళ్ళ చరిత్రలు చదవాలి మీరు. ఎరుకగలవారి చరితలు కరచుచు సజ్జనుల గోష్ఠిన్ కదలక ధర్మం బెరుంగుచు. ధర్మం అనేది అంత సులభంగా అర్థమయ్యేటటువంటిది కాదు. రాముడు వాలిని చంపాడు. ఏమయ్యా నువ్వు వాలిని చంపావే చెట్టుచాటు నుంచి, ఇది న్యాయమా అని వాలే ప్రశ్నించినాడు. వాలికి రాముడు అక్కడ ధర్మ సూక్ష్మాన్ని వివరించి చెప్పాడు. సీతాదేవిని అగ్నిప్రవేశం చేసేటువంటి సందర్భంలో రాముడు మౌనంగా ఉన్నాడు. ఏమిటి? రాముడు ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ. కనుక రాముడి యొక్క చరిత్ర జాగ్రత్తగా మనము పెద్దల ద్వారా వినాలి. పుస్తకం తీసుకుని ఏదో నవల చదివినట్టు చదివితే మనకు రామ చరిత్ర అర్థం కాదు, రామాయణం అర్థం కాదు. వాటికి సంబంధించినటువంటి సంప్రదాయం ఒకటి ఉంటుంది. పెద్దల కాలం నుంచి ఆ గ్రంథాలకు సంప్రదాయం ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి మనము మన గ్రంథాలని శ్రీమద్ రామాయణం కానీ, శ్రీమద్ మహాభారతం కానీ, శ్రీమద్ భాగవతం కానీ మనం వినాలి. వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రం అన్నింటి సారాంశం ఇందులో ఉంటున్నది. ఆ ధర్మాన్ని గురించి వివరించాలంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళు చెప్పారు, ఎరుకగా మంచి సత్పురుషుల చరిత్రలు వినాలి అన్నారు. మహానుభావులు ఉన్నారు. హరిశ్చంద్రుడు, ఈ నలమహారాజు, కార్తవీర్యార్జునుడు, ఇటువంటి మహామహిమోపేతులైనటువంటి వాళ్ళు ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించారు, ధర్మ సూక్ష్మాన్ని ఎలా గ్రహించారు, వాళ్ళ జీవన విధానాన్ని చేసేటప్పుడు వచ్చిన కష్టాలని వాళ్ళు ఎలా దాటారు, స్త్రీలు ఎలా ఉన్నారు, పురుషులు ఎలా ఉన్నారు, మిత్రులు ఎలా ఉన్నారు, అన్ని వివరములను స్పష్టంగా తెలియచేసేటటువంటిదే మహాభారతం. అందులో అనేకములైనటువంటి పవిత్ర చరిత్రలు చాలా ఉన్నాయి. సతీ సావిత్రి ఉపాఖ్యానం అన్నది, ఇంకా చాలా ఉన్నాయి. అయితే మరి మీకెందుకు ఆ బుద్ధి పుట్టిందో, ఆ తల్లి ఎల్లమ్మ తల్లి ఎందుకు బుద్ధి పుట్టించిందో తెలియదు. ఇది నిజంగా మన అదృష్టమని నేను భావిస్తున్నాను. నల చరిత్రమును ఎక్కడ చెప్తారో నా అనుభవం చెప్తున్నాను. ఒక పనికి మాలిన ప్రదేశం ఉంది, ఏమీ డెవలప్మెంట్ లేకుండా ఉన్నది, చాలా కష్టాలు పడుతున్నారు. అక్కడ కనుక నల చరిత్రను చెప్పినట్లయితే ఆ దోషాలను తెలిపి అక్కడ డెవలప్మెంట్ ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో సందేహమే లేదు. నేను అనుభవంతో చేశాను. ఒకచోట ఇట్లే అడిగారు నన్ను, మా దేవాలయంలో ఈగలు కూడా రాకుండా ఉన్నాయండి, మేము ఎంత బాధపడుతున్నాము, ఇంత పెద్ద దేవాలయము, మరి మా పరిస్థితుల్లో మీరు మా దేవాలయంలో ఏదన్నా 2 మాటలు చెప్పండి, నలుగురిని ఆకట్టుకుందాము, ఏదో చేద్దామని నన్ను ఇంటికి వచ్చి అడిగారు. అడిగితే నాకు దిక్కు తోసలేదు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఓ పని చేసి నా పరిశీలన చేసి నా అనుభవంలో, మీరు 1 వారం 10 రోజులు నల చరిత్ర చెప్పించండి మీ దేవాలయంలో, నేను చెప్తాను, నల చరిత్ర మీరు వినండి, ఆ తర్వాత మీ డెవలప్మెంట్ అంటే ఇప్పటికి ఆ దేవాలయం కిట్ట 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 పట్టుకున్నది, అద్భుతంగా డెవలప్ అయిపోయింది. మరి ఎందుకు మా మిత్రులు సారథి గారికి ఎందుకు ఈ బుద్ధి పుట్టిందో తెలియదు, కానీ ఆయన సార్ 2-3 సార్లు అడిగాడు ఆయన. సరే అమ్మ సన్నిధానంలో ఈ పవిత్ర నల్ల చరిత్ర చెప్తే నా జీవితం ధన్యమవుతుందన్న ఒకే ఒక కారణంతో నేను ఈ ప్రవచనం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మహామహిమోపేతులైనటువంటి, పేరు తలంచినంత మాత్రం చేతనే మన పాపములు పటాపంచలైపోయేటటువంటి వాడు నలమహారాజు. అటువంటి మహాత్ముని యొక్క చరిత్ర వినబోతున్నాం. అందులో నలమహారాజు కంటే గొప్పది దమయంతి తల్లి, ఆయన భార్య. ఆమె
ఎటువంటి కష్ట సమయములలో, ఎటువంటి భయంకర పరిస్థితులలో ప్రాణం పోతూ ఉన్నా, ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నా, నా భర్త ఎక్కడ పోయినాడో, నా భర్త గొప్పవాడు, నా భర్త మంచివాడు, నా భర్త అనేటటువంటి భావనతో జీవించింది మన భారత జాతి. మన భారత అంత ఓర్పు, అంత సహనం, భూదేవికి ఉన్నంత ఓర్పు స్త్రీలకు ఉండాలని అంటూ ఉంటే అవన్నీ కోల్పోయేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎవ్వరు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, శిష్యులు కానీ, గురువులు కానీ, బ్రాహ్మణులు కానీ, మిగిలినటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ తమ ధర్మమేమి అనేది తెలుసుకోవడానికే ప్రయత్నం చేయటంలే. తెలుసుకునేదే లేనప్పుడు ఆచరించేది ఎప్పుడు? ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే అంటారు భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు. వేదవ్యాస మహర్షి అద్భుతమైనటువంటి ఇంత బ్రహ్మసూత్రాలు, ఆయన ఇంతటి తత్వాలన్నీ ఇచ్చి, ఆయన ఒక పెద్ద ఎత్తైన పర్వతం మీద చేతులెత్తి నించున్నాడంట. ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష, గట్టిగా కేక పెట్టాడట. ఒరే నాయనలారా, భారతీయులారా, ప్రజల్లారా, నా మాట వినండిరా. ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే. ధర్మం వల్లనే డబ్బు వస్తుంది, ధర్మం వల్లనే మీ కోరికలు తీరుతాయి, ధర్మం వల్లనే మోక్షం వస్తుంది. అందుకే మొట్టమొదటి ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటారు మన వాళ్ళు. ధర్మానికి అంత పీట వేశారు. ఎవడి ధర్మం ఏదో వాడు తన ధర్మం ఏదో తాను తెలుసుకుని ఆచరించాలి. భగవద్గీతలో కూడా కృష్ణుడు, నీ ధర్మం ఏమిటయ్యా, నువ్వు క్షత్రియుడివి, నీవు యుద్ధం చేయాల్సిందే, నీవి ధర్మాద్ధి యుద్ధాశ్రయోన్య క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం అంటారు. కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి. మనకు మానవులకు ఎటువంటి బుద్ధి ఉంటుందంటే, ఎంతసేపు ఎదుటి మనిషి కనిపిస్తాడు, వాడు బాగున్నాడే, వాడి ధర్మం బాగుందే, నేనేమో పనికి వాడినే, అదేమో బాగుందే, ఆ మతం లేకపోతే దుడ్లు ఇస్తారు, ఈ మతం లేకపోతే ఏమవుతుందని భ్రష్టు పట్టిపోతున్నారు మానవ జాతి అంతా. ఇది చాలా తప్పు. స్వధర్మే నిధనం శ్రేయ. మన ధర్మం ఆచరించే దాంట్లో మనకు చావు వచ్చినా పర్వాలేదట, అది కూడా మంచిదే, శ్రేయస్సే అట. పరధర్మో భయావహ, ఇతరుల ధర్మాన్ని ఆచరించకూడదు. మహర్షుల ధర్మాన్ని ఎవరో ఈ మధ్య ఒక ఆయన ప్రశ్న వేశాడు. శృంగేరి పీఠాధిపతుల వారంటే రాత్రి 11-12 గంటలప్పుడు పూజ చేస్తున్నా, నైవేద్యం చేస్తున్నానంటే పూజ ఏమిటండి అని అంటే, నాయన సన్యాస ధర్మం అది, మనకు పనికి రాదు, మనం గృహస్థులము, మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. బ్రహ్మచారి ధర్మాలు వేరే ఉన్నాయి, పెళ్ళైన వాళ్ళ ధర్మాలు వేరే ఉన్నాయి, పెళ్ళి కాని వాళ్ళ ధర్మాలు వేరే ఉన్నాయి, ఆడవాళ్ళ ధర్మాలు వేరే ఉన్నాయి, మగవాళ్ళ ధర్మాలు, తల్లి ధర్మము, తండ్రి ధర్మము, గురువు, ప్రతిదీ వివరణంగా చెప్తారు. ఆ ధర్మం తెలుసుకోవడానికి పూర్వకాలంలో దేవాలయాలు కేంద్రాలుగా ఉండేవి. ఆ రోజుల్లో అంతా ఎవరి పనుల్లో వాళ్ళంతా శ్రమపడి శ్రామిక జీవులై చేన్లకు, చెట్లకు అక్కడ ఇక్కడ పోయి అంతా అయ్యి సాయంకాలం అయ్యేటప్పటికీ అందరూ దేవాలయం దగ్గర ఒక దగ్గర చేరేవాళ్ళు. అప్పుడు ఎవడో మాలాంటి వాడిని ఎవడో పిలుచుకొని కూర్చోబెట్టి, స్వామి గ్రంథం చెప్పండి అంటే, అప్పుడు ఆయన ఇవన్నీ విడమరిచి పెట్టి చెప్పేటప్పుడు, ఓహో ఇట్లా ఉండాలనా, ఇలా తాగాలి, ఇలా తాగకూడదు, ఇలా తినాలి, ఇలా తినకూడదు, ఇలా నిద్రపోవాలి, ఇలా నిద్ర లేవాలి, ప్రతి ఒక్కటి ధర్మం శాస్త్రం ఏం చెప్పిందో వాటిని చెప్పేవాళ్ళు. అందువల్ల అవి ఒక ఏ ఎడ్యుకేషన్ స్కూల్స్ లేకపోయినా ఆటోమేటిక్గా ట్రైనింగ్ అయిపోయేది అందరికీ. అందువల్లనే ఇంతవరకు ధర్మం నిలబడుతూ వచ్చింది. దురదృష్టవశాత్తు రోజు రోజుకు అత్యంత పతనావస్థకు పోతున్నది మన జాతి. ఆ బాధను తట్టుకోలేకనే ఈ ధర్మ ప్రచారం చేయాలని మన యొక్క జగద్గురువులైనటువంటి పరమ పూజ్యులు శ్రీమతి భారతీతీర్థ మహాసన్నిధానం వారి యొక్క ఆజ్ఞ చేత మేము అక్కడక్కడ తిరుగుతూ ధర్మ ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా ఈనాడు నల్ల చరిత్రను చెప్పుకుంటున్నాం. గత 2 రోజులుగా నలమహారాజు వారి యొక్క వివాహ వేడుకలు అవన్నీ విన్నాం. ఆ తర్వాత కలి పురుషుడు వచ్చాడు. ఈ కలి అనేటటువంటిది ఒక కాలమునకు సంబంధించినటువంటి దేవత. మన వాళ్ళు ఏం చేశారంటే, భూమికి ఓ దేవత ఉందన్నారు, భూదేవి అంటారు. అంటే భూమికి ఓ దేవత ఉంటుంది, కొండ పర్వతానికి ఓ దేవత ఉంటుంది, చెట్టుకు దేవత, పుట్టుకు దేవత, ప్రతి ఒక్క చోట దేవతాంశను చూశారు మన మహర్షులు. మన కంటికి కనిపించేవి కాదు, కానీ వాళ్ళు ఉంటున్నారు. మనకు కనిపించినా కనిపించకపోయినా వాళ్ళు ఉంటున్నారు. కరోనా వచ్చిన వాడి యొక్క క్రిములు ఏమున్నాయో మనకు కనబడకపోవచ్చు, కానీ వాడికి ఉంటాయి. క్యాన్సర్ వచ్చిన వాడికి వాడి యొక్క క్రిములు వాడికి ఎట్లుంటాయో మనకు తెలియదు, కానీ ఉంటాయి వాడికి. అట్లాగా దేవతలంతా కూడా సాన్నిధ్యం కలిగి ఉంటారు. కనుక ఆ దేవతా సాన్నిధ్యం అంతా కూడా వ్యాప్తమై ఉంటుంది. ఆ ప్రతి చోట దేవతలే ఉంటారు. అలాగే కాలానికి కూడా ఒక దేవత ఉంటుంది. కృతయుగం సర్వం 100కి 100 పాళ్ళు ధర్మం ఆచరించే కాలం కృతయుగం. ఒక్క పాదం తగ్గి 3 వంతులు ధర్మమే, దాదాపు 90% ధర్మమే ఉండేటువంటి రోజులు త్రేతాయుగం అవుతుంది.
అయినా రావణుడు అనేటటువంటి వాడు పుట్టి పరమ అధర్మాలు ఆచరించి లోకాన్ని భ్రష్టు పట్టిస్తే పరమాత్మ రామావతారంలో వారిని సంహరించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచంలో ఉండే అంత ధర్మం పెరిగి ఎంత అధర్మం పెరిగిందంటే భూమి ఆ పాపాత్మల బరువును మొయ్యలేకపోయి కుంగిపోయి ఏడిస్తే ఆమె కోసం భూభారోత్తారణాయచ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. ధర్మ సంస్థాపనార్థాయ అని ధర్మ సంస్థాపనం కోసం వచ్చారు. ధర్మం కోసం తాను స్వయంగా వచ్చి అవతరిస్తున్నాడు అంటే ఎంత గొప్పదో ధర్మం, దానికి విలువ తెలుసుకోవాలి. మనం ఎవరినైనా అడగవలసింది ఏమిటంటే, అయ్యా మాకు ధర్మం అంటే ఏమో చెప్పండి, మా ధర్మం మాకు చెప్పండి అని అడగాలి. మనం అది అడగము. మాకు దుడ్డు వచ్చే మార్గం చెప్పండి, మా కుటుంబం బాగుపడే మార్గం, మా కోరికలు తీరే మార్గం చెప్పండి అని అడుగుతూ ఉంటాం. అట్లా అడగకూడదు. దేవతలను కూడా అడగవలసింది అదే, మాకు మంచి బుద్ధిని ప్రసాదించు, ధర్మం మీద మా మనస్సు ఉండేటట్టు చెయ్యి అని ప్రార్థించాలా. అంతేనండి. విత్తనం వేయాలి అని కోరుకోవాలంతే, చెట్టు అదంతకదే వస్తుంది. ఈ ప్రార్థన చేస్తే చాలు మన జీవితం బాగుపడిపోతుంది. కనుక దమయంతి అనేటటువంటి ఆ తల్లి కలి ప్రభావం చేత ప్రేరితుడై పిచ్చివాడి వలె దిక్కుతోచని స్థితిలో దిగంబరంగా చివరికి భార్య చీరను చింపి కట్టుకుని అడవుల పాలై తిరుగుతున్నటువంటి నలమహారాజు ఆమెను వదిలిపెట్టి పోతే, ఆమె దిక్కుతోచక చెట్టుకు పుట్టకు రాయికి రప్పకు ప్రతి చోట తన భర్త యొక్క గుణాలను వేనోళ్లా పొగుడుతూ పోతుంది. అవన్నీ దాదాపు ఒక 5-6 సర్గలుగా ఉన్నాయి దీంట్లో. అవన్నీ చెప్పడానికి అవకాశం లేదు. ఎంత అద్భుతంగా చెప్తుంది తెలిసినా, నీవు దయాపయుడవే ఆండ్రశంస్యం పరో ధర్మ తత్తయేవ మయాశ్రుత అంటున్నామే. ఇంత కరుణామూర్తివి, నీవు నన్ను ఎందుకు వదిలిపెట్టేవాయో అని చెప్పి భర్తను అంటూ భర్తను గురించి చెట్టును అడుగుతుంది, పుట్టును అడుగుతుంది, రాయిని రప్పను నదిని నీళ్లను అన్నింటినీ అడుగుతూ ఆమె వెళుతూ ఉంటే అనేక కష్టాలు పడ్డది. కొండ చిలువ నోట్లో తిరుక్కున్నది, దాని నుంచి తప్పించుకున్నది, చివరికి ఒక మహర్షుల యొక్క దివ్య ప్రదేశాన్ని దర్శనం చేసింది అని నిన్న చెప్పుకున్నాం. ఇప్పటికి కూడా మనం బద్రీ యాత్రకు వెళ్తున్నాం, కాశీ యాత్రకు వెళ్తున్నాం, అనేక వింధ్య పర్వతాలకు వెళుతున్నాం, ఏమండి నా కేదార్నాథ్కి వెళుతున్నాం. అక్కడ పోయిన వాళ్ళంతా మంచి బస్సులో ఏసీ బస్సులో వేసుకుంటారు, క్యాటరింగ్ ద్వారా పడతారు. అక్కడ పోవడము, తినడము, బాటిల్ కొనడము, తాగేయడము, ప్లాస్టిక్ బాటిల్ అక్కడ పట్టేయటము, ఏదో తినడము, అయ్యింది అని క్యూల్లో పోవడం. అక్కడ ఇదే పనే. ఈ దేవాలయానికి వచ్చినట్లే ఆ దేవాలయానికి ఏదో పోస్తే ఇక్కడున్నట్లే అక్కడ ఉంటుంది అంతే. అట్లా కాదు. అవి అత్యంత పవిత్రమైనటువంటి దేవభూములు. వాటిని చూచే విధానమంత శక్తి మన మనస్సుకు మన బుద్ధికి లేదు. వాటిని మనం గనక చూడగలిగితే అద్భుతమైనటువంటి దివ్య ప్రదేశాలు అవి, దేవభూములవి, ఆ తపోభూములు. అటువంటి చోటికి వెళ్ళేటప్పటికి మన జీవన విధానం మారిపోవాలి. నిజానికి అట్లా ఎవరూ పోవడానికి వీలు కావడం లేదు. లక్షలాది మంది పోతున్నారు, అమరనాథ యాత్ర అని పోతున్నారు, ఏమేమో చేస్తున్నారు. కానీ ఆ ప్రదేశాలకు వెళ్ళినా ఆ దేవతా దర్శనం కావాలి మనకు. అయితే మనకెందుకు కాదండి అంటే, అక్కడ కూడా మామూలు పర్వతాలు. నేను వెళ్ళాను, బద్రీనాథ్కి వెళ్ళాను, అనేక క్షేత్రాలు, నేపాల్ వరకు అంతా చూసాను. అన్ని చోట్ల ఎక్కడ చూసినా రాయి రప్ప, కొండలు, మామూలు లోయలు, అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం అంతా కనబడుతున్నది. సరే, బాగానే ఉంది. కానీ దేవతా దర్శనం కావాలి కదా, కావడంలే. ఎందుకు కాదు అంటే ఆ యోగ్యత మనకి ఇంకా రాలేదు అని తెలిసిపోయింది నాకు. కాబట్టి అక్కడ రామాయణంలో కూడా వస్తుంది, అనేక పురాణాల్లో కూడా వచ్చేటువంటి రహస్యం ఏమిటంటే, అడవుల్లో పోతే మనకు అడవే కనబడుతుంది, చెట్లు చేమలే కనబడతాయి. యోగ్యత ఉన్న వాళ్లకు అక్కడ అసలైనటువంటి తపోభూములు కనిపిస్తాయి. ఆంజనేయ స్వామి వారు చిరంజీవి. ఇప్పటికీ ఆంజనేయ స్వామి ఉన్నారంటే ఎక్కడున్నారండి అంటే, గంధమాదన శైలస్థ అంటున్నాం మనం. ఉన్నారు, గంధమాదన పర్వతంలో ఉన్నారు. ఎక్కడైనా భగవత్ సన్నిధానం ఎక్కడైనా ఉన్నది. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వీళ్ళంతా కూడా ఇప్పుడు చిరంజీవులో ఇప్పటికీ ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడున్నారండి అంటే, ఎట్లా పడితే ఎట్లా హలో అంటే హలో అన్నట్లు కనబడేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మన యోగ్యతంతా సినిమా యాక్టర్లు చూసేదానికి సరిపోతుంది అంతే, వాళ్ళని చూడటానికి కుదరదు. అటువంటి వాళ్ళని చూడాలంటే దానికి ఒక పుణ్యం ఉండాలా. ఈమె మహాపతివ్రత కనుక ఆమెకు ఆ మహర్షులు దర్శనమిచ్చారు. అగ్నిహోత్రాలు, పర్ణశాల, ఆ ప్రకృతి సౌందర్యం అన్నీ కనిపించాయి. అక్కడ వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆమె బయలుదేరి, అది మాయమైపోయింది మళ్ళీ ఆ కొద్దిసేపే. రామాయణంలో కూడా మనకు వస్తుంది, రాముడు సప్త సముద్రాలు అంటాడు, 7 సముద్రాలు ఒక చోట ఉన్నాయి ఇక్కడ అని చెప్తే, రాముల వారికి రాముడు పరమాత్మ కనుక దర్శనమైంది. ఆ సప్త సముద్రాల్లో మునిగి వాళ్ళు తర్పణం చేస్తారు వాళ్ళ నాన్నగారికి. అది ఎక్కడుందండి? ఇప్పుడు మన భారతదేశంలో అదే కదా చూసింది. ఎక్కడుందంటే మనకు కనపడదు. కానీ ఆమె వెళ్ళి చివరికి ఒక పెద్ద వ్యాపారస్తుల గుంపు,
దాదాపు ఒక 3,000 మంది, 2,000 మంది, 3,000 మంది కలిసి ఒక పెద్ద గుంపుగా ప్రయాణిస్తున్నారు. వాళ్ళు ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు మొదలైనటువంటి పెద్ద పెద్ద పెట్టెలు, ఆభరణాలు, సరుకులు అవన్నీ తీసుకుని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క నాయకుడు ఉన్నాడు, వాళ్ళకు పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు అనేక రాజ్యాలు తిరుగుతూ అక్కడంతా వ్యాపారాలు చేసి కోట్లు సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళ గుంపు ఒకటి కనిపించింది. ఈమె అక్కడికి పోయేటప్పటికి వాళ్ళు అన్నారు, ఈమెను చూసి కొంతమంది భయపడిపోయినారు. అయ్యో అమ్మా ఎట్టుంచిరప్ప, జుట్టు ఇరబోసుకొని మట్టి కొట్టుకొని పోయి అర్ధం చీర చుట్టుకొని ఎట్లయిపోయింది, మొహమంతా మట్టి కొట్టుకుపోయింది. ఈమెను చూసి ఏమో పిశాచా, పిచ్చి పెట్టిందా, దయ్యమా అనుకున్నారు. కొంతమంది ఈమె మాంత్రికురాలు అన్నారు, కొంతమంది ఈమె పిచ్చిదన్నారు, కొంతమంది ఈమె వనదేవత యక్షిణి అన్నారు, యక్షిణులు పిశాచాలు అనుకున్నారు. రకరకాలుగా భయపడ్డారు. చివరికి వాళ్ళ అధ్యక్షుడు ఒక ఆయన దగ్గరికి వచ్చి, అమ్మా ఎవరు నువ్వు, ఏమిటి కథ అంటే, అయ్యా నేను యక్షిణి కాదు, పిశాచి కాదు, దయ్యం కాదు, వనదేవత కాదు, భూతం కాదు, మీలాంటి మనిషినే నేను. కారణాంతరాల చేత నేను నలమహారాజు యొక్క భార్యను, నా భర్త దూరం అయ్యాడు, తప్పిపోయాం మేము, ఆయన్ను వెతుక్కుంటూ తిరుగుతున్నాను, అందువల్ల ఇట్లా ఉంటున్నాను అని చెప్పి ఏడ్చింది. అమ్మా నువ్వు చెప్పేదేదో మాకు సరిగ్గా అర్థం కావటం లేదు, ఏది ఏమైనా ఒక ఆడదానివి, ఒంటరిగా ఉంటున్నావు, ఇబ్బంది పడుతున్నావు, ఈ పూట మాతో పాటు ఉండు అని చెప్పి ఆమెకేదో తాము వండుకున్నటువంటి పదార్థాల్లోనే ఓ పిడిగడ ఆమెకు పెట్టారు. ఆమె పిడిగడ అన్నము మాత్రం ఎప్పుడు భారతదేశంలో ఎవరు అన్నము, ఈ రోజుల్లో అయితే అన్నమంతా అమ్ముతున్నారు అనుకోండి, కానీ అష్టశూలాహ జనపదాహ అంటున్నాయి పురాణాలు. అన్నం అమ్మే రోజులు వస్తాయి కలియుగంలోని వాళ్ళు ముందే చెప్పారు. అన్నమును అమ్మినటువంటి దేశం కాదు ఇది, కానీ అమ్ముతున్నారు, తప్పదు. అట్లే తప్ప ఇంకేం లేదు మనకి. ఎక్కడ చూడండి హోటల్సే, టిఫిన్ స్టాల్స్, విపరీతంగా ఏ క్షేత్రానికి పో ఇదే పరిస్థితి వస్తున్నది. కానీ వాళ్ళు ఫ్రీగా అన్నం పెట్టారు. ఆ అన్నం ఏదో తీసుకుని ఆమె విశ్రాంతిగా పోయి ఈ దిక్కు తోచక ఆమె కొంచెం దూరంగా వెళ్ళింది. రాత్రిపూట వీళ్ళంతా బాగా అలసిపోయినారు కదా, మైళ్ళకు 30 మైళ్ళు 40 మైళ్ళు నడిచి వచ్చింటారు. ఆ పిల్ల జల్ల, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అంత ముసలివాళ్ళు, రకరకాల వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరూ కూడాను డేరాలు వేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఒకచోట బహిప్రదేశంలో చెట్లకంతా ఏనుగులను కట్టేశారు, ఒకచోట గుర్రాలను కట్టారు. వీళ్ళ సొమ్ము అదంతా కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. దివిటీలంతా పెట్టుకున్నారు. అంతా చుట్టుపక్కలంతా పెద్ద దాదాపు 4-5 ఎకరాలు, 5 ఎకరాలు 10 ఎకరాల జాగాలో వాళ్ళు సిద్ధపడ్డారు. ఈమె అక్కడ ఉండకుండా అక్కడికి సమీపంలో ఒక కొండ గుట్ట ఉంటే ఆ గుట్ట దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. ఈ జనము వాళ్ళ వ్యక్తిగత విషయాలు, సవాళ్ళు ఏటేటో మాట్లాడుకుంటుంటే అవన్నీ నా చెవిని ఎందుకు పడాలా అని ఆమె భర్త మీద, నా భర్తను నేను తలుచుకుంటానని పరమాత్మ ధ్యానం చేస్తూ తన భర్తతో సమాగమం ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తూ ఆ కొండ మీదకి వెళ్ళింది. ఆ రాళ్ల పక్కన ఎక్కడో దాచిపెట్టుకుని ఈమె అక్కడికి పోయిండేది ఎవరు చూడలేదు. అక్కడ పోయి ఒక ప్రదేశంలో అట్లా బండ మీద పడుకొని ఉన్నది ఆమె. వీళ్ళంతా ఉన్నారు. రాత్రి గడిచిపోయింది. బాగా అందరూ అలసిపోయి బాగా నిద్రపోతూ ఉన్నారు. అర్ధరాత్రి అయ్యేటప్పటికీ వీళ్ళు ఉన్నటువంటి చోట ఒక పెద్ద చెరువు ఉండే చోట విడిది చేశారు వీళ్ళు. ఎందుకంటే నీటి వసతి చాలా ముఖ్యం కదా. మంచి పెద్ద చెరువు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఆ వేరే ప్రవాహం నుంచి అక్కడ వచ్చి చెరువులో నిలబడి అవతల నుంచి అవతల వెళ్ళిపోతున్నాయి నీళ్లు. అటువంటి ప్రదేశం దగ్గర వీళ్ళంతా పడుకొని ఉంటే ఒక పొద్దులో అర్ధరాత్రి అప్పుడు ఒక పెద్ద ఏనుగుల గుంపు ఒకటి వచ్చింది అక్కడికి. ఆ ఏనుగులన్నీ కూడాను బాగా మదించి ఉన్నాయి. ఏనుగులు మామూలుగా ఉంటే మావటివాడు చెప్పినట్టు వింటాయి. మదం ఎక్కుతా అంట, వాడికి తలకు పొగురెక్కుతుంది. అప్పుడు ఇక్కడి నుంచి ఈ పైన ఇట్లా 2 బుడిపల్లాగా ఏనుగులకు ఉంటాయి, మీరు చూసి ఉంటారు. అక్కడి నుంచి నీళ్లు కారుతాయి ఈ చెంపల మీద. వాటినే మదజలము అంటారు. అది అద్భుతమైన సెంటు వాసన వస్తూ ఉంటుంది. ఆ మదజలం కారుతూ ఉండేటువంటి ఏనుగు అప్పుడు వాటికి కళ్ళల్లో కొవ్వు వస్తూ ఉంటుంది. అవి దిక్కు దోచగా ఎటువంటి రాయి రప్ప కొండను కూడా పీకి అవతల బారేస్తాయి. ఎవరిని లెక్క పెట్టవు, తొక్కి అవతల బారేస్తాయి. అటువంటి గుంపు ఒకటి తయారై వచ్చింది. వాటి నీళ్లు తాగడానికి మామూలుగా అప్పుడప్పుడు వస్తాయి కదా, వాటి వచ్చినాయి నీళ్లు తాగడానికి. రావడం వచ్చినాయి. నీళ్లు తాగాలని చూస్తుంటే ఒక ఏనుగు చూచింది. అక్కడ ఏదో కొన్ని ఏనుగులు ఉన్నాయని చూసినా ఏదో వాటి భాషలో వాటికి సైగ చేసింది. అవన్నిటికీ రోషం ఎత్తుకున్నది. అసలే కుతకుతలాడిపోతున్నాయి కదా. ఏయ్ ఏనుగులు వేరేటి మన వీధిలోనే
అక్కడ ఉన్న కుక్క వేరే కుక్క ఒక్కటి వస్తే చాలు భయంకరంగా అరిచేస్తాయి కదా, జంతువుల లక్షణం అది. వాడు వేరే వాటిని అనుగ్రహించవు, అవి రానియవు. ఈ ఏనుగుల మీద తీవ్రమైనటువంటి కోపంతో అవి దాడి చేసినాయి. ఎంత దాడి చేసినాయంటే ఇంకా తొక్కి పారేసినాయి. అవి తెంచుకోవడం, వాళ్ళు గొలుసులతో కట్టారు కదా, అవి వీటికి తప్పించుకోవడానికి అవి తెంచుకోవడం, అవి గందరగోళం, గట్టిగా ఘీంకారాలు ప్రారంభమైనాయి. ఈ గందరగోళంలో అంతా లేచినారు. అవి గుంపులు గుంపులుగా వచ్చేసి చాలామందిని తొక్కి తొక్కి చంపేసినాయి. కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు విరిగిన వాళ్ళు, గుడ్లు ఊడిన వాళ్ళు, తలకాయ పగిలిన వాళ్ళు, విసిరి కొడితే నజ్జు నజ్జు అయిపోయినటువంటి వాళ్ళు, గుర్రాలు చనిపోయినాయి, ఏనుగులు పోయినాయి. ఈ ఏనుగులని తప్పించుకుని పారిపోయినాయి. అవి వీటి దెబ్బకు ఏనుగులు వెళ్ళిపోయినాయి. మిగిలినటువంటి గందరగోళంతో అయిపోయింది. ఏమి రాజి రంపాన పెట్టినట్టు అయిపోయింది వ్యవహారం. ఆ దిక్కుతోచిన పరిస్థితులలో ఊయని అయ్యో వాడని మా పాప ఇక్కడ ఈడే పండు పెట్టింటి, పిల్ల ఏమయ్యని వీళ్ళేమో తల్లి అనే తల్లి, మా ముసలోడు ఏమైపోయాను అనేవాళ్ళు, మా నాయన ఏమైపోయాయి, మా అక్క ఏమైపోయాయి, తమ్ముడు ఏమైపోయాయి, పెళ్ళాం అయిపోయాయని ఎక్కడ వాళ్ళు అక్కడ బాధపడుకుంటూ దిక్కు తోచక రాత్రి అంతా అల్లకల్లమైంది. కొంతసేపటికి ఎంత పెద్ద సంఘటన అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలానికి ఒక శక్తి ఉన్నది. ఎంత దుఃఖకరమైన సన్నివేశం వచ్చినా ఎంతసేపు ఉంటుంది, దాని టైం అయిపోతున్నా అయిపోతుంది. గ్రహణం పడుతుందండి, గ్రహణం వచ్చా అబ్బా నిండు గ్రహణం భయం 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 అనే లోపల ఆ టైం అయిపోతే అయిపోయి విడిచేస్తుంది. విడిచాల్సిందే. కాలానికి ఆ శక్తి ఉంది చూడండి, అన్నింటినీ మాఫీ చేసేస్తుంది. కాలం యొక్క గొప్పతనం అది. మనం కూడా అంతే. మనకు దుఃఖాలు వచ్చే అనుకున్న లోపల ఆ కొంచెం సేపు ఆగమాపాయినో నిత్యా తాం స్థితిక్షస్వ భారత యం హీనం వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటుంది భగవద్గీత. ఆ సుఖ దుఃఖాలని ఓర్చుకొని నిబ్బరించుకొని ఆ కాలాన్ని సహించేటటువంటి శక్తి కావాలి. అప్పుడు మన దశ మారుతుంది. ప్రతివాడికి దశను బట్టి జరుగుతూ ఉంటుందండి. వేరే వాళ్ళ వల్ల సుఖము దుఃఖము వేరే వాళ్ళ వల్ల రాదు. ఎవడెవడి దశ వాడి కర్మను అనుసరించి ఆ కాలం వాడిని పండిస్తుంది. కాలమేమో మామూలుగా ఉంటుంది, సూర్యుడు పుట్టడం మునగడం. ఆ కాలంలో మన కర్మ ఎవడికి ఎట్లా పండించాలో తెలుస్తుంది. టెంకాయ చెట్టును పండిస్తుంది, అరటి చెట్టును పండిస్తుంది, చేనులో పంటలను పండిస్తుంది. కాలం అనే కాలం అంతే అది. ఆ కాలంలో వాటి వికసిస్తాయి అవి. కనుక ఈ కాల రూపంతో వాళ్ళ తీవ్రమైనటువంటి ఆ గందరగోళం అంతా కూడా తగ్గిపోయింది. చివరికి ఎక్కడెక్కడ పోయి ఈ ఏనుగులు పారిపోయినాయి, ఆ ఏనుగు వాటిని తరుముకుంటూ పోయినాయి, ఎక్కడెక్కడ గందరగోళం అయిపోయింది. లాస్ట్కు చిందరవందర అయిపోయి ఇంకా అయిపోయి మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, దాదాపు ఒక 1000 మంది అంతా మిగిలి ఉంటారు. వాళ్ళంతా చేరి ఎక్కడ అంతా చేసి ఆయాస పోసుకుంటూ కేకలు పెట్టేవాళ్ళు వచ్చి చివరి వచ్చి నువ్వున్నావా నేనున్నా సామానేమాయా అన్నీ వెతుక్కొని ఎందుకు ఇట్లా జరిగింది, ఏమిటి ఇట్లా జరిగింది. మానవుల యొక్క స్వభావం ఏం తెలుసునమ్మా, ఏదన్నా ఒక సంఘటన జరిగితే దీనికి ఎవడో కారణం ఉంటాడని వేరే వాడిని కారణం పెడతాం. ఎవడో చచ్చిపోయినా అనుకో, దేవుడా ఎంత పని చేసివప్పా వీడి చంపేసివే అంట. ఆయనకేం పట్టిందండి, అమ్మా తల్లి చంపిది కదమ్మా చంపేది, ఎంత కష్టం తెచ్చిపెడితే ఆయనకేం ఆ పని లేదా. మనకు కష్టం తెచ్చి మన నెత్తి మీద రుద్దాలన్న అభిప్రాయం ఉంటుందా, వాళ్ళకు ఉండదు. పాపం నవగ్రహాలు అయితే వాడి తిప్పలు కాదు పాపం. వాళ్ళని బట్టి నానాకం వాడి చుట్టూ తిరిగి పిండి పిప్పి చేస్తూ ఉంటారు. అవసరం లేదండి, వాళ్ళు ఆయా కాలంలో ఆయా ఫలితాలు ఇవ్వడానికి భగవంతుడి చేత నియమింపబడ్డారంతే. మనం ప్రార్థన చేసి వాళ్ళని పూజించడం వరకే మన బాధ్యత. వాళ్ళు ఎంత చేసినా ఆ ఫలితాన్ని కొంచెం పెంచడమో తగ్గించడమో చేస్తారంతే. కాబట్టి ప్రతి వాళ్ళు అనేది నీ నుంచే నిద్రలేస్తే దీని ముఖం చూస్తే అందుకే నాకు ఇప్పుడు తలకాయ కొట్టుకొని ఇక్కడ అనేది, ఎవడు ముఖమో చూస్తే ఏమైందంట, వాడికి ఎట్లా లేళ్ళలో లేస్తామో ఏమో, ఎట్లా వేళలో లేచినామో అనేవాళ్ళు కొంతమంది, ఇదే ఎవరి ముఖం చూసినామో అనేది కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా. వాళ్ళు అన్నారు, అయ్యో మనము మణిభద్రుడు అని దేవుణ్ణి పూజిస్తారు వాళ్ళు, మంచి పెద్ద వ్యాపారస్తులు మామూలుగా. అంటే ఈ మరాఠీలాగా ఉంటారు చూడండి, వాళ్ళు దేవతలు పూజ చేస్తున్నారు రకరకాలుగా. మీరు ఆ మరాఠీ వంశాలు విన్నట్టయితే మీకు తెలుస్తుంది. వాళ్ళు మణిభద్రుడిని పూజించలేదు, కుబేరుడు అనేటటువంటి ఆయన వీళ్ళని ధనమునకు అధిపతి అనమాట. ఆ కుబేరుణ్ణి మేము సేవించలేదు సరిగ్గా. అయ్యో నేను బయలుదేరేటప్పుడే చెప్పిన, కాయ కొట్టి బయలుదేరండి అయ్యా మీరు వినలే అనేవాడు ఒకడు. నేను అప్పుడే చెప్పినాను, నేను దీన్ని మళ్ళీ అప్పుడే చెప్పినాడు ఎందుకు చేయలే అంతే. అట్లా మొత్తం మీద అంత గందరగోళం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.